అందరికి నమస్తే. కర్ణాటక వాల్మీకి స్కామ్ గురించి మీకు అందరికి తెలుసు. ఆ స్కామ్ నేనే బయటికి తీసుకొచ్చిన. ఆ స్కామ్‌లో తెలంగాణకు లింక్ ఉంది. తెలంగాణలో కొందరు వ్యాపారస్తుల అకౌంట్‌లలోకి డబ్బులు పోయినాయి. ఎక్కడి నుంచి? కర్ణాటక ఈ ట్రైబల్ కార్పొరేషన్ అకౌంట్ నుంచి, గవర్నమెంట్ అకౌంట్ నుంచి ప్రైవేట్ అకౌంట్‌లలోకి 185 కోట్ల రూపాయలు పోయినాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు 95 కోట్లొచ్చినాయి. అందులో తెలంగాణకు 45 కోట్లొచ్చిన విషయం మీకు అందరికి తెలుసు. ఒక 6 కంపెనీల అకౌంట్‌లకి డబ్బులొచ్చినాయి. ఆ 6 అకౌంట్‌లు ఎవరివి? అసలు దీనిలో కాంగ్రెస్ నేతలకు లింక్ ఉంది అని ఈడీ తేల్చింది. అసలు ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు ఎవరు? ఇదంతా కూడా ఒక సస్పెన్షన్ ఉంది. కానీ తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు ఈడీకి ఇక్కడ డొంక కూడా కదిలింది. ఎవరంటే మంచిర్యాల, మీకు తెలుసు ఫస్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన అకౌంట్లో కూడా 4.5 కోట్లు పోయినాయి. తర్వాత మీకు ఇంకొక విషయం కూడా తెలుసు, V6 బిజినెస్ సొల్యూషన్స్, ఈ కంపెనీ కూడా 4.5 కోట్లు పోయినాయి. ఇట్లా మొత్తం 45 కోట్లు ఒక 10 అకౌంట్లకు డబ్బులు పోయినాయి. అయితే తీరా చూస్తే ఈ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఎక్కడిది తెలుసా? మంచిర్యాలకు సంబంధించిన ఈటూరు సత్యనారాయణ అనే ఒక అతనికి సంబంధించినది కంపెనీ ఇది. అసలు ఎవరి సత్యనారాయణ వర్మ ఏదో పేరు, దాని పేరు మొత్తం పేరు. ఈ సత్యనారాయణ ఎవరు అసలు? ఎక్కడ ఉంటాడు ఈయన? ఏదంగా లెక్కలు తీస్తే మొత్తం ఆయన హెడ్ ఆఫీస్ ఏమో, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏమో ఇక్కడ నల్లకుంటారంట హైదరాబాదు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంతా కూడా మంచిర్యాలలో ఉంది. ఏంది వాళ్ళు చేసే బిజినెస్ అంటే, నాకు ఒక 10 బ్రాంచ్లు ఉన్నాయి అటుకెళ్ళి మొత్తం ఉత్తర తెలంగాణలోనే బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఉత్తర తెలంగాణ బ్రాంచెస్లో ఆయన చేసే పని ఏంటంటే డిపాజిట్లు స్వీకరించడం, తర్వాత లోన్లు ఇవ్వడం. అంటే తక్కువ ఇంట్రెస్ట్కు డిపాజిట్ చేసుకుంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్కు బయటికి లోన్లు ఇస్తారు. ఇప్పుడు ఏంది ఈయన పరిస్థితి ఏంటంటే, మంచిర్యాలకు చెందిన ఈటకారి సత్యనారాయణ 5 ఏళ్ల కింద ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ పెట్టిందంట. తర్వాత నల్లకుంటల హెడ్ ఆఫీస్ అంట, మంచిర్యాల సున్నంబట్టి వాడల అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉందట. లక్షెట్పేట, గోదావరికని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, ఉస్నాబాద్లతో పాటు ఏపీలో విజయవాడ, తిరుపతిలో కలిపి మొత్తం 13 బ్రాంచ్లు అంటే ఏపీకు డబ్బులు పోయినాయి కదా. ఈయననే ఇంపార్టెంట్. ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ మద్యం పంపిణీకి, అంటే మందు పంపిణీ కోసం ఈ డబ్బులు వాడిన అనేది ఈడీయోగా అభియోగం. ఇందులో 10,000 మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. తర్వాత 80 కోట్ల ఫస్ట్ ఫైనాన్స్ సంబంధించిన 18 అకౌంట్లలో డిపాజిట్ అయినాయి. ఆ డబ్బులను తిరిగి అకౌంట్లలో జమ చేసినట్లు వార్తలు వచ్చినాయి. దీంతో ఆ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ ఆఫీసర్లు ఫస్ట్ ఫైనాన్స్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ జూన్లో అరెస్ట్ చేసినట్ట. ఇప్పటివరకు ఆయన జైల్లో ఉన్నారట. ఇంకా మరోవైపు ఫస్ట్ ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసిరంట. ఎట్లా బయటకు వచ్చింది ఇదంతా అంటే, ఈ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ మొత్తం ఈడీ ఫ్రీజ్ చేసింది. దీంతో ఏమైందంటే, కస్టమర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు. అక్కడ కస్టమర్లు అందరూ పోయి మంచిర్యాల, అదే ఏరియాలో కదా ఆఫీసులన్నీ కూడా, వాళ్ళందరూ పోయి మంచిర్యాల వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కాడ కూర్చున్నారు. అసలు ఇదంతా పెద్ద కథ. దీని మీద ఈడీ ఎందుకు తెలంగాణకు వస్తలేదో తెలుస్తలేదు. కానీ అసలు ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్ ఏందో, ఇది మంచిర్యాలదంట. మరి మంచిర్యాల అంటే అర్థం అవుతుంది కదా. మంచిర్యాల అంటే V6 బిజినెస్ సొల్యూషన్స్ కర్ణాటక, బెంగళూరు అని కథలు చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళది కూడా అక్కడనే. ఇక్కడ కంపెనీ కాదు, మీకు తెలుస్తలేదు, మీకు అవగాహన లేదు, ఇదంతా బెంగళూరుది అన్నారు కదా. దీని అకౌంట్ చూస్తేనేమో ఇక్కడనే కదా మనకు కనిపించింది. రోడ్ నెంబర్ 12 RBL బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ ఉంటుంది, RBL బ్యాంక్ అని ఉంటుంది. ఆ బ్యాంకులో అకౌంట్ ఉంది. బెంగళూరులో కంపెనీ పెట్టుకొని ఎవడన్నా అకౌంట్గా పెట్టుకుంటాడా? ఎవరైనా కంపెనీ ఏడు ఉంటే అకౌంట్ ఆడ పెట్టుకుంటారు. రోజు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఈ తీరా చూస్తేనేమో ఇదేమో మంచిర్యాలంట. అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో? ఎందుకు ఈడీ ఇంకా రాలేదు? లేకపోతే ఇక్కడ బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇదంతా ఒక చర్చ ఉంది. కానీ వాల్మీకి స్కామ్కి సంబంధించి ఇప్పుడు మెల్లమెల్లగా వివరాలను కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఈ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఎక్కడనో ఏ మారుమూల సందులోనో హైదరాబాద్లో గల్లీలో ఉంటుంది అనుకున్నాం. కాదు. ఇది వచ్చేసి మొత్తం మంచిర్యాల, మొత్తం ఉత్తర తెలంగాణ సెంట్రిక్గా ఈ స్కామ్ జరిగింది. ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ లేరా అంటే మస్తు మంది ఉన్నారు. తెలుసు కదా మంచిర్యాల ఏరియా అంటే ఏందో తెలుసు. V6 బిజినెస్ సొల్యూషన్స్ అంటే కూడా ఏందో మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇది బెంగళూరు కంపెనీ అని చెప్పిన, ఇదేదో షెల్ కంపెనీ. ఉన్న కంపెనీ పేరు షెల్ కంపెనీ ఓపెన్ చేస్తే ఎవరికి అనుమానం రాకుండా కూడా కొంతమంది చేసే ప్రయత్నాలు ఉన్నాయి. దొంగ తెలియజేయడం వాళ్ళంతా అదే పని చేస్తారు. లైవ్ బాయ్ సబ్ అంటే లైవ్ బాయ్ సబ్బు లాగా తయారు చేస్తారు. డూప్లికేట్ చైనా మాల్. మొత్తం ఒక అక్షరం మార్చేస్తే బిస్లరీ వాటర్ ఇంకో వాటర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అట్లాంటి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా? అసలు ఈ మంచిర్యాల అన్న దాని తర్వాత మిగతా ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్ పైన కూడా అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. కాబట్టి అసలు ఈ డొంక
ఎందుకు ఇంకా డీప్గా కదులుతలేదు, అసలు దీని వెనుక ఉన్న పొలిటీషియన్స్ ఎవరు, వాళ్ళు బెంగళూరు దాకా పోయి బెంగళూరులో కూడా చర్చలు జరిపినారు. బెంగళూరులో ఏమైందో మీకు తెలుసు. కర్ణాటక ఏకంగా ఒక మంత్రిని రాజీనామా చేసిండ్రు. ఈడీ ఏకంగా అరెస్ట్ చేసింది ఆయనని, ఒక మంత్రిని, ఒక సిట్టింగ్ మంత్రిని ఈడీ అరెస్ట్ చేసిందంటే ఆ కేసులో ఎంత బలం ఉన్నట్టు. అక్కడ ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి 11 మందిని అరెస్ట్ చేసిండ్రు ఈ కేసులో, వాల్మీకి స్కామ్లో. ఆ స్కామ్ తెలంగాణలో ఎలక్షన్స్ ముందు ఇక్కడ వచ్చిన డబ్బులు ఇక్కడ నుంచి తీసి వివిధ అకౌంట్లకి డబ్బులు తీసి మద్యం పంపిణీకి వాడుకున్నారు. ఇంత ఓపెన్గా జరిగిన తర్వాత ఎందుకు ఈడీ వస్తలేదు? ఎవరు ఆపుతున్నారు ఈడీని? ఈడీని ఎవరు ఆపుతున్నారు? ఈడీని ఎవరు రాణిస్తలేరు? ఈడీకి భయమవుతుందా తెలంగాణ రానికే? ఏదో కేసుల్లో ఎవరెవరినో అరెస్ట్ చేస్తారు కదా. అంటే కేవలం మీరు చేసే కేసులన్నీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ కేసులేనా? అంటే ఎవరు మోడీకి నచ్చకపోతేనో అమిత్ షాకి నచ్చకపోతే తప్ప కేసులు చెయ్యరా? ఈడీ రాదా? ఈడీ ఈ స్కామ్ల గురించి పట్టించుకోదా? ఇంత ఓపెన్గా ఇంత ఛార్జ్షీట్, ఈడీ ఛార్జ్షీట్ వేసింది. ఛార్జ్షీట్ చేసిన ఈడీ హైదరాబాద్కి ఎందుకు వస్తలేదు? తర్వాత మిగతా ఈయన అరెస్ట్ కూడా చేసిందట. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఏదో మ్యాటర్ చెప్పింటాడు కదా, ఈటూరు సత్యనారాయణ అనే వ్యక్తి అరెస్ట్ చేసినట్టు జైల్లో ఉన్నాడంట. మరి ఆయన ఇచ్చిన లింకులు ఉంటాయి కదా, ఆయన డబ్బులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరెవరు తీసుకున్నారు, ఉన్న నేతలు ఎవరు, ఏ పార్టీ నేతలు ఉండొచ్చు. కానీ ఆడ డైరెక్ట్గా కాంగ్రెస్ మంత్రి ఇక్కడ కాంగ్రెస్ ఎలక్షన్స్ కోసం పంపించారు అనేది ఈడీ అభియోగం చేసింది, ఈడీ ఆరోపణ చేస్తుంది, వాళ్ళు ఛార్జ్షీట్లో పెట్టారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఆ స్కామ్ గురించి జనాలకు తెలియకుండా మీడియా ఒకవైపు కవరేజ్ చేయకుండా బంద్ చేసింది? అసలు ఈడీ అసలు వాల్మీకి స్కామ్ కానీ, ఈడీ ఇచ్చిన ఛార్జ్షీట్ కానీ ఏ విషయాన్ని కూడా రాస్తలేదు. 2 నెలలైంది కేసు బయటకు వచ్చి, ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్టు ఈ 2 నెలలకెళ్ళే ఈ కేసు జరిగింది. ఇంత తీవ్రమైన కేసు మరి ఎందుకు మీడియా పట్టించుకుంటలేదు? ఎందుకు ఈడీ పట్టించుకుంటలేదు? బీజేపీ లీడర్లు అసలు అవినీతిని సహించం, అవినీతి ఉక్కుపాదం మోపుతాం, ఇనుపకాలు పెడతాం అంటారు కదా. ఈ ఉన్నోళ్ళు చాలామంది మాట్లాడతారు. పొద్దుగాలు లేస్తే అసలు ఈడీ, సిబిఐలు మొత్తం దేశాన్ని వడబోస్తున్నాయని. వడబోసే దానిలో ఈ స్కామ్లో తెలంగాణ లింక్స్ ఎందుకు బయటకు పెట్టలేకపోతున్నారు? అసలు బీజేపీ వాళ్ళు అయితే ఢిల్లీ లిక్కర్ కేసులా అన్నిటికన్నా అందరికన్నా ముందే ఈడీ, సిబిఐ అందరికన్నా ముందే మొత్తం జాతకం అంతా చెప్పేసినారు. వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు, ఇదో పెద్ద స్కామ్ జరిగింది, పెద్ద ఒక స్టోరీ మొత్తం బయట చెప్పేసినారు ముందే, అందరికన్నా ముందే. మరి ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఈడీ ఛార్జ్షీట్ వేస్తే కూడా ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? ఎందుకు ఇక్కడున్న బీజేపీ నేతలు, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, ఇప్పుడున్న అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎందుకు ఈ స్కామ్ గురించి కనీసం ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడలేకపోతున్నారు? ఎవరికి బెదిరుకున్నారు, ఎవరు భయపడిపించారు, లేకపోతే ఎవరు మేనేజ్ చేసినారు, అసలు ఏం జరుగుతుంది అనేది తెలవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.